let's get ready for a hilarious comedy skit by our super talented kids, Sanskriti Center. అందరికీ నమస్కారము. నా పేరు అవ్యుక్. విశ్వవాసు నా అమ్మ ఉగాది శుభాకాంక్షలు. మేము సంస్కృతి సెంటర్ తెలుగు పిల్లలము. అందరూ కలిసి ఒక ఉమ్మడి కుటుంబ నేపథ్య హాస్య భరితమైన నాటకను ప్రదర్శించేస్తున్నాము ఈరోజు. మీ అందరి ఆశీస్సులు మాపై కురిపించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. Good morning everyone. My name is Tanvika. A very happy Ugadi to all. We the kids of Sanskriti Center Telugu classes going to present a family oriented comedy skit today. This skit is all about mother-in-law and daughter-in-law. How they situations. Hope you all enjoy this. Thank you. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః. ఈ కోడళ్ళు ఏం చేస్తున్నారో వంటగదిలో? వండుతున్నారో లేదా వండినవి తింటున్నారో? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః. ఏమే కోడలు పిల్ల, ఎన్నిసార్లు పిల్లవాళ్ళతే? ఏమే ఇంకా కాఫీ టిఫిన్ ఇవ్వలేదు? అందరూ ఏం చేస్తున్నారు? అవును నాన్న, ఈరోజు కాఫీలు టిఫిన్లు ఇంకా ఇవ్వలేదు. లేట్ ఎందుకో? చందు, పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు బయట ఆడుకుంటున్నారు నాన్న. చుక్కలు వస్తుంది, దూరం దూరం జరేంది, ఆగినాక ఎక్కండి, జోజో పాపాయ లడ్డు మిఠాయి చిన్న పిస్తా, గ్లాసుల పాలు సాగిస్తా. సరళ ఇలా రండి. ఇంకా టిఫిన్ చేయడం అవ్వలేదా? ఒక ఆవిడేమో ఎప్పుడు తింటూ ఉంటుంది, ఒక ఆవిడేమో ఎప్పుడు సోకులు చేసుకు ఉంటుంది. ఏంటో నా రాత. అబ్బబ్బా, ఈవిడ పూజ ప్రశాంతంగా చేసుకోరు. మనల్ని పనులు సరిగా చేసుకొనివ్వరు. అయ్యో, వస్తున్నాం దత్తయ్య, పిలిచారా? అత్తయ్య అనలేవు, మత్తయ్య అనకపోతే? మత్తయ్య అన్నామా? అసలుకే పూజలు అన్నారు, అబ్బడ్డ అరకట్టయ్యా. మళ్ళీ కత్తాయానా? పరమ సాత్వికరాలిని నన్ను ఆటలమంటావా? నా కర్మ కొద్ది దొరికారు అత్తయ్య. మళ్ళీ రత్తయ్యా? పాపం పిల్లలు కూడా ఆకలి వేస్తుంది. రండి రండి, లోపల రండి, ఇక్కడ కూర్చో. బాగున్నాడా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏం చేస్తున్నారు? టిఫిన్ చేసావా? ఏం చేయట్లే, టిఫిన్ కోసం ఆగాను. అబ్బబ్బా, పొద్దు పొద్దునే మొదలైంది ఈ అత్తాకోడలు యుద్ధం. నేను ఇక్కడ ఉన్నాను, పారిపోతాను. ఉండరా, వీళ్ళని వదిలేకుండా కొంచెం కాలక్షేపం చేద్దాం. వీళ్ళతోనా? ఎందుకు నాతో సాహసం చేస్తున్నారు? పర్వాలేదరా. ఏమే మీ ముగ్గురు ఇలా రండి. మామయ్యగా పిలిచిన దత్తయ్య, వెళ్దాం. మళ్ళీ దత్తయ్య అన్నావా? వెళ్దాం రండత్తయ్యా. మామయ్యగా పిలిచారా? అవును, ఎంతసేపు అలా కొట్టుకుంటారు?
నీకు పని ఏం లేదా? ఏం చేద్దాం, మన అంతాక్షరి ఆడుతామా? అంతాక్షరి ఆడదాం. అలాగే ముందు నేనే పాడతా. ఇప్పుడు ఈవిరే మొదలు పెట్టండి. నా ఇంట్లో కొడుంది అత్త అంటే భయం అన్నది. నా ఇంట్లో కొడుంది అత్త అంటే భయం అన్నది. అత్తలేని కోడలు ఒట్టు మరాలు. ఓయమ్మా ఓయమ్మా కోడలి గుణవంతురాలు. ఓయమ్మా ఓయమ్మా. ఆహు ఆహు సగవు సగవు మీ ఆటలు కోడలా నా కోడలా. ఆహు అమ్మో పదకొడవే, మేము బయటకు వెళ్దాం. పిల్లలు కూడా బయటికి తీసుకొని వెళ్దాం. అమ్మ కొట్టిందా? తోటకి వెళ్ళావా? బయట తెచ్చావా? గుట్లో పెట్టావా? కురుకుమని మింగేవా? It's my song. అంతేలే, ఇది అంతేలే, మనగతి ఇంతేలే. నేను చెప్పాను కదా నాన్న వీళ్ళతో వద్దని. చూడు ఎంత గొడవ పడుతున్నారో. నేను అనుకున్నాను వీళ్ళ ఇలా చేశారని. చిన్నోడే అయ్యం వెళ్ళిపోయాడు. పదరా పోదాం. అన్న మనం కూడా వెళ్ళిపోతాం. ఆగండి 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 ఆగండి, పడిపోతారు. అమ్మో నడు నొప్పి. ఏమైంది ఎట్టి గారు? నాన్న అమ్మ పడిపోయింది. పద నాన్న తొందరగా వెళ్దాం. అమ్మో ఏమైంది అట్టి గారు? నీ అత్తాయిని కుర్చీలో కూర్చోపెట్టు. సరే కుర్చీ తీసుకొని రాబా. సరే అన్నయ్య, ఇదిగో కుర్చీ. చెండు బాంబు కూడా తెచ్చాను. అయ్యో నడు నొప్పి అయితే మోకాల్కి రాస్తారంటే. మా డప్పు. అమ్మ హాస్పిటల్కి వెళ్తామా? లేదు లేదా, నా కోడలు బాగా చేసుకుంటున్నారు. పిల్లలు మేము కూడా అందా. అమ్మయ్య, మొత్తానికి సుఖాంతం అయింది. Until now, all the ladies have been fighting. But when one of them gets hurt, the other shows genuine concern, as have we seen. This proves love, unity, care, affection to a joint family. So always stay connected with your family and respect your parents, grandparents, and elders. And hope you enjoyed this. Thank you. వావ్, మన పిల్లలు ఎంత బాగా చేశారో కదా. చిన్న చిన్న పిల్లలు చిట్టి చిలకమ్మ పాడుతుంటే నాకు చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి. చాలా క్యూట్ గా పాడింది. I invite Avdesh Pandey Garu and President Orissa Association to give certificates to this team. యాక్చువల్గా ఐ డోంట్ నో అసలు ఎంతమందికి, హౌ మెనీ ఆఫ్ యూ హ్యాస్ రియల్లీ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. Today they really showed a family concept. How many disturbances we have when one get hurts. You understood? Oh wow! Even one get hurt, everybody will join them. So I think they deserve a huge round of applause.
And to say about this, Sai Sanskriti Center, Ramya, am I right? Sanskriti? Yes. Sai Sanskriti Center is teaching Telugu classes on every Saturday. Right, Ramya? And Ramya Uday is taking the classes. So any of you are interested to send your kids to that? Sai Sanskriti Center. Neeku nakenduke. Ippudu నేర్చుకుంటారే. So Sai Sanskriti Center and contact Ramya Uday for Telugu classes. Sir, please do the honor, please. Certificates? చాలా మంది చెప్పేపట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు అమ్మా. ఈసారి నుంచి ఒకరిని చెప్పమని చెప్తాను. For our next performance, I welcome Nitya Reddy to perform a beautiful dance. ఒకసారి నాకు ఫోన్ చేసి